మన ఇండియాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్, శాండల్వుడ్, బెంగాలీ, ఇలాగా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. కానీ ఫేమస్ అయిన ఇండస్ట్రీస్ వచ్చేసప్పటికి కొన్ని ఉన్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, ఇవి మాత్రం చాలా ఫేమస్ అన్నిటిలోకి. అయితే మనం తమిళ సినిమా గురించి కొన్ని ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకోపోతారా? అప్పట్లోనే భారతీయ సినిమా రిలీజ్ అయ్యి 50 crores క్రాస్ కలెక్ట్ చేసింది 90s లోనే. అవును, అప్పుడు దానికి పోటీగా నిన్నే పెళ్ళాడుతో సినిమా, నాగార్జున గారి సినిమా వచ్చింది. అప్పుడు 25 crores కలెక్ట్ చేసింది అరౌండ్. అది కూడా హ్యూజ్ నెంబర్స్ కలెక్ట్ చేసింది. అవును. అయితే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీకి పోటీగా సినిమాలు తీసుకొచ్చేది. అవును. ఆ తర్వాత మన వాళ్ళు చాలా కాలం ఒక 50 crore మార్క్ అచీవ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడే అచీవ్ చేశారు. ఏ సినిమా తెలుసా నీకు? అది ఏ సినిమా? ఒక సినిమా తోటి తెలుగు ఇండస్ట్రీ 50 crore మార్క్ అచీవ్ చేసింది. ఏ సినిమా తెలుసా? ఏ సినిమా అంటే ఇంద్ర. ఇంద్రాలో సినిమా వచ్చి 50 crore కలెక్ట్ చేసిన తర్వాత ఇంకా TFI లో నెంబర్స్ మనం కూడా బలంగా పెట్టగలం అని అందరూ అనుకునేటప్పటికి అప్పుడు తమిళ వాళ్ళు వచ్చేసి ఒక్కడ సినిమా రీమేక్ ని గిల్లీ అని తీసి విజయ్ తమిళ్లో రిలీజ్ చేసి అప్పుడు వాళ్ళు దాన్ని 53.5 crores కలెక్ట్ చేశారు. దాన్ని బ్రేక్ చేస్తారు ఈజీగా. అప్పుడు వాళ్ళు తమిళ సినిమాని ఇంకెవరో ముట్టుకోలేరు అన్నట్టుగా. అంటే తమిళ సినిమా గురించి కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకోకపోతే హార్ష్ రియాలిటీ వచ్చేసరికి తమిళ సినిమా అప్పుడు చాలా బలంగా బాగుంది. అవి ఉన్నాయి. ఆ తర్వాత 70 crore మార్క్ అచీవ్ చేయడానికి మళ్ళీ TFI లో చాలా టైం టేకెన్. ఎందుకంటే అప్పటికే చిరంజీవి గారు పాలిటిక్స్ లో పేరు ఇంకా లేదు. మన దగ్గర పుష్ చేయడానికి చాలా మంది స్టార్స్ ఉన్నారు, కానీ ఆ రేంజ్ పుల్ ఇవ్వడానికి మాత్రం లేరు. అప్పుడు చిరంజీవి గారికి మంచి క్రేజ్ ఉండేది. ఆ రేంజ్ పుల్ ఇవ్వడానికి చాలా కాలం ఎదురు చూసారు. కానీ అప్పుడు కొంచెం బాగానే ఉంది. 70 crores సినిమా ఫస్ట్ తెలుసా TFI లో పనికి? 70 crores అంటే మనం ఇంద్రా తర్వాత ఇంకేం వచ్చినాయి? బ్లాక్ బస్టర్. సౌత్ లోనే 3వ ప్లేస్ లో నిలిచింది 70 crore కొట్టి. అవును. కానీ తెలుగు సినిమా సత్తా అని చాటి లోపల అప్పుడు రిలీజ్ చేశారు తమిళ వాళ్ళు శివాజీ. మళ్ళీ శివాజీ రిలీజ్ చేసి 73 రిలీజ్ చేసి 165 కోట్లు కొట్టారు. 165 crores 165 crores 165 crores కొట్టిన తర్వాత ఇంకా అందరి నోరు ఎల్లబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా తర్వాత తమిళ్లోనే ఫస్ట్ వచ్చినాయి 100 crore, 150 crore, 300 crore, 200 crore మార్క్ ఫిలిమ్స్ ఫస్ట్ లోనే వచ్చినాయి. ఫస్ట్ 300 crore మార్క్స్ లో తమిళ నుంచి వచ్చింది. అంతెందుకు, ఇప్పుడు మనం పాన్ ఇండియా అంటే మనకు గుర్తొచ్చేది బాహుబలి సిరీస్. కానీ బాహుబలి కంట ముందే తమిళ వాళ్ళు పాన్ ఇండియా చూసారు. భారతీయుడు సినిమా ఇండియన్ కింద హిందీలో రిలీజ్ అయ్యి అక్కడ కూడా మంచి హ్యూజ్ నెంబర్స్, హ్యూజ్ హిట్ అయింది. అలాగే ఇప్పుడు రోబో సినిమా తమిళ్, తెలుగు, హిందీలో రిలీజ్ 300 crores కలెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఎందుకు వాళ్ళు 1000 కోట్లు కొట్టలేకపోతున్నారంటే? అవును, ఇప్పుడు ఎందుకు వాళ్ళు 1000 కోట్లు కొట్టలేకపోతున్నారంటే వాళ్ళ రైటింగ్ లో కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇదిలో కావచ్చు, ఆ ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ అన్నది తగ్గింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇప్పుడు దాన్ని పుంజుకుందే మనం హ్యూజ్ నెంబర్స్ మనం ఇప్పుడు లెక్కేస్తున్నాం. వాళ్ళేమో వెనకబడిపోయారు. అయితే అలాగా ఎన్నో సంవత్సరాలు టాలీవుడ్ ఎప్పుడు కూడా TFI వర్సెస్ కాలీవుడ్ అన్నట్టుగా ఉండేది. ఎన్నో సంవత్సరాలు ఉండేది. టాలీవుడ్ ఒక రికార్డు పెడితే ఈజీగా దాన్ని బ్రేక్ చేసేది. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత 2016లో ఫస్ట్ టైం వచ్చింది తెలుగు నుంచి ఫస్ట్ గేమ్ చేంజర్ బాహుబలి ద బిగినింగ్. ఆ సినిమా వచ్చి 600, 500, 650 ఈ గ్రాస్ నెంబర్స్ అన్ని ఫస్ట్ సౌత్ ఇండియా నుంచి పంపించిన తర్వాత సౌత్ ఇండియన్ ఫిలిం హ్యాస్ బిన్ గ్రాస్ 650 crores మార్క్. అవును. ఆ తర్వాత ఆ సినిమాకి పెట్టిన క్లిప్ హ్యాంగర్ ఏదైతే ఉందో ఆ క్లిప్ హ్యాంగర్ గానీ, ఆ మ్యూజిక్ గానీ, ఆ కనెక్షన్ గానీ, దాని అందరికి జనాలు బాగా అట్రాక్ట్ అయిన తర్వాత అప్పుడు బాహుబలికి పోటీగా తమిళ 2 సినిమాలు దింపారు. ఏం సినిమాలు చెప్పు? పులి దింపారు విజయ్ తోటి. రజనీకాంత్ గారు బాగా యాక్ట్ చేశారు. రజనీకాంత్ గారు చాలా కాలం తర్వాత యాక్ట్ చేసిన రజనీకాంత్ గారు సినిమాల్లోకి వచ్చి సినిమాలు చేసి 8 సంవత్సరాలు అవడంతో మంచి హ్యూజ్ క్రేజ్ ఉంది ఆ సినిమా మీద. చాలా క్రేజ్. కాకపోతే 2 సినిమాలు పెద్ద బోల్తా పడ్డాయి, అందరికి అదంతా తెలిసిన విషయం. కాకపోతే ఆ తర్వాత ఆ ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ అనేది తగ్గింది. ఇప్పుడు 2018 లో ఈ 2016 అన్ని గడిచిన తర్వాత 2018 లో చాలా సినిమాలు వచ్చినాయి తమిళ గ్యాప్ లో. కానీ ఏవి కూడా ఆ మార్క్ ని రీచ్ అవుదాం అనుకున్నా రీచ్ అవ్వలేదు. అలాగే అప్పుడు 2018 లో వచ్చింది నిజంగా. అప్పుడు అది నిజంగా గేమ్ చేంజర్. అంటే 2018 లో బాహుబలి ది కంక్లూజన్. అవును. 100లో ఏదైతే క్లిప్ హ్యాంగర్ పెట్టారో అది ఆఖరికి మోడీ వరకు వెళ్ళింది. మోడీ కూడా అదేంటి అసలు వై కట్టప్పకి వెళ్ళి బాహుబలి అన్నది చాలా ఇదైంది. అది మంచిగా సక్సెస్ అవడం తోటి 1800 crores ఫస్ట్ అసలు సౌతే కాదు ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ అనే పోస్టర్ కూడా పడిందంటే ఫస్ట్ అది
కానీ పడింది ఈ మధ్యలో. ఆ తర్వాత తమిళ సినిమాల్లో ఉండే కన్సిస్టెన్సీ మాత్రం చాలా తగ్గింది. ఇప్పుడు తమిళ సినిమాలో స్టార్స్ ఉన్నారు అనుకో, రఫ్ గా 4-5 ఉన్నారు. కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, విజయ్ గారు, సూర్య గారు, అజిత్ ఉన్నారు, కార్తీక్ కూడా ఉన్నాడు. కార్తీక్ ఓకే, ఆయన కూడా స్టారే. కానీ ఇలా వేల మీద లెక్క పెట్టే మంది ఉన్నారు. ఉన్నారు. కానీ ఇప్పుడు విజయ్ గారు పాలిటిక్స్ లోకి వెళ్ళిపోవడం తోటి ఇప్పుడు ఆ 1000 crore మార్క్ అచీవ్ చేయడం అన్నది వాళ్ళకి కొంచెం టాస్క్ అయింది. అంటే విజయ్ గారు ఉన్నప్పుడు కూడా అచీవ్ చేయలేదు. నిజమే. కానీ తర్వాత కూడా ఇప్పుడు తమిళ్లో ఫస్ట్ 723 crores కలెక్ట్ చేసిన సినిమా ఏంటో తెలుసా? ఏంటి 723 రోబో 2.0 డైరెక్టెడ్ బై శంకర్ గారు. తెలుసు. ఇప్పుడు ఏదైతే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిందని ఆయన తిడుతున్నారో, తమిళ్లో హైయెస్ట్ క్రాస్ ఇప్పటికే అయింది. ఆయన మించి లేదు. ఓకే, ఇప్పుడు ఆ తర్వాత జైలర్ కూడా 1000 crores దాటేద్దాం ఉన్నారు, అవ్వలేదు. జైలర్ వల్ల అవ్వలేదు. విక్రమ్ జైలర్ కూడా 600 ప్లస్ వెళ్ళింది. జైలర్ 700, లియో 600. 600 వెళ్ళింది. లియో 400. కానీ ఈ 2 సినిమాలతో 1000 crore టచ్ చేస్తారు అనుకున్నారు, కానీ అవి అంత పుల్ చేయలేకపోయినాయి. నిజంగా చేయలేదు. ఎందుకు చేయలేదంటే, ఒకటి తమిళ సినిమాలు ఎప్పుడు వాళ్ళు రూరల్ బ్లాక్ డబ్ లో తీసుకుంటున్నారు, లేకపోతే తమిళ నెగిటివిటీ తగ్గట్టుగా తీసుకుంటారు. పాన్ ఇండియా అప్పీల్ అన్నది వాళ్ళ దాంట్లో మిస్ అవుతుంది. అంటే పాన్ ఇండియా వైడ్ ఇప్పుడు స్టార్స్ ఉంటే, ఇప్పుడు టాలీవుడ్ నుంచి, బాలీవుడ్ నుంచి, కాలీవుడ్ నుంచి, ఇలాగా తమిళ నుంచి కొంతమందిని తీసుకుంటే తెలుగు నుంచి తీసుకోవాలి, హిందీ నుంచి తీసుకోవాలి, మలయాళం కన్నడ నుంచి కూడా కొంతమందిని తీసుకోవాలని ఏం లేదు. బాహుబలిలో అంతమంది ఉన్నారేంటి? నిజంగా బాహుబలి అంత హ్యూజ్ హిట్ అయింది. బాహుబలిలో తమిళ నుంచి కొంతమంది, తెలుగు నుంచి కొంతమంది, కన్నడ నుంచి కొంతమంది లేరే కాదు. ఇప్పుడు లేనప్పుడు అంటే నేను అంటుంది ఏంటంటే, తీసుకోవడం గురించి కదా. పాన్ ఇండియా అపీల్ అంటే ఏంటంటే, ఇప్పుడు స్టోరీ అందరికి కనెక్ట్ అయ్యే వైజ్ గా తీయాలి. అవును. ఇప్పుడు మన వాళ్ళు చూసుకుంటే, ఇప్పుడు బాహుబలి ఉంది, బాహుబలిని బీట్ చేస్తూ పుష్ప వచ్చింది, పుష్ప, కల్కి, దేవర, తర్వాత సలార్, ఇలాగ ఒక్కొక్క సినిమా ఏ సినిమా చూసుకున్నా గ్రాఫ్ అలా పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. ఇప్పుడు బాహుబలి ఉంది, అది ఒక హిస్టరీ పీరియాడిక్ ఫిల్మ్. అలాగే ఇప్పుడు RRR ఉంది, ఒక పేట్రియాటిక్ ఫిలిం కాబట్టి మొత్తం అందరికి కనెక్ట్ అయింది, కొంచెం నేషనల్ వైడ్ గా కనెక్ట్ అయింది. సలార్ ఉంది, ఒక మంచి యాక్షన్ మాస్, బి సెంటర్స్, సి సెంటర్స్ అందరికి మాక్సిమం కనెక్ట్ అయింది ఆ ఫైట్ సీన్స్ కి. ఎందుకంటే అది మాస్ కాబట్టి అందరూ కనెక్ట్ అయ్యింది. అవును. అలాగే ఇప్పుడు కల్కి ఉంది, అది సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ ఫిలిం కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా అందరికి కనెక్ట్ అయింది. ఎందుకంటే ఫ్యూచర్ కదా, ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం కాబట్టి మొత్తం అందరికి కనెక్ట్ అయింది. కానీ తమిళ వాళ్ళ ఫిలిం అది తమిళకి తగ్గట్టే ఉంది. మనం ఇప్పుడు ఇన్ని సినిమాలు మాట్లాడుకున్నాం. ఒకట ఇప్పుడు ఇలాగా ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం, తర్వాత ఇంకోటి ఉంది ఇప్పుడు దాని పేరేంటి, దేవరా కూడా మాక్సిమం కనెక్ట్ అయింది. ఇప్పుడు పర్లేదు, మన దగ్గర నుంచి ఇప్పుడు ఫస్ట్ 1000 crores, ఇప్పుడు యువరాజ్ సింగ్ ఒక ఓవర్లో 6 కొట్టినట్టుగా ఒకదాని తర్వాత ఒకటి 1000 crore ఫిలిమ్స్ తెలుగు నుంచి వస్తానే ఉన్నాయి. ఈవెన్ బాలీవుడ్ కూడా ఈ మధ్య కన్సిస్టెన్సీగా పర్ఫార్మ్ చేయట్లేదు 1000 crore ఫిలిం లో. జస్ట్ 2 or 3 ఉన్నాయి అంటే ఈ మధ్యకాలంలో. అది కూడా జవాన్, పఠాన్, అది కూడా షారుఖ్ ఖాన్ గారి ఉన్నాయి. అది కూడా అట్లే తీసింది. అవును, అట్లే తీసిందే తప్పేం కాదు. ఓకే, కన్సిస్టెన్సీ ఉంది వాళ్ళ దాంట్లో తగ్గడం వల్ల పాన్ ఇండియా అప్పీల్ అన్నది వాళ్ళ దగ్గర ఉండట్లేదు. ప్రతి స్టోరీ వాళ్ళ తమిళ నేటివిటీకి తగ్గట్టు అలా తీస్తే వాళ్ళ ప్రజలకు తగ్గట్టుగానే ఉంది. ఇదివరకు కనీసం బోర్డులైనా మార్చారు. శివాజీ ఆటల్లో ఇప్పుడు తమిళ బోర్డులు ఉంటే తెలుగు కింద కన్వర్ట్ చేసి అది పెట్టారు. ఇప్పుడు అదే ఉండట్లేదు, డైరెక్ట్ తమిళ్లో తమిళ్లో వదిలి తమిళ బోర్డులే పెట్టి తెలుగులో. అంటే తమిళ్లో ఉన్న వాళ్ళు క్రియేటివ్ కాదా అంటే, విజనరీ డైరెక్టర్స్ లేరంటే ఉన్నారు, అక్కడ ఉన్నారు. అట్లే ఉన్నారు, తర్వాత శంకర్ ఉన్నారు, తర్వాత మణిరత్నం గారు ఉన్నారు, లోకేష్ కనకరాజు ఉన్నారు, వెట్లిమారన్ కూడా ఉన్నారు. ఇలా చెప్పుకోదగ్గ చాలా మంది ఉన్నారు. కానీ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే, వాళ్ళు ఒకటే దాంట్లో ఉండిపోతున్నారు. కావాలంటే చూడు, రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సినిమాల్లో మాక్సిమం సినిమాలు వాళ్ళు రూరల్ బ్లాక్ డాగ్ తగ్గట్టుగా, లేకపోతే వాళ్ళ తమిళ నేటివ్ తగ్గట్టుగానే ఉంటున్నాయి. అంతే తప్ప ఒక పాన్ ఇండియా అప్పీల్ అంటే అందరికీ నచ్చే సినిమా తీయడంలో వాళ్ళు ఎందుకో ఇప్పుడు ఒక మంచి కాన్సెప్చువల్ ఫిల్మ్స్ తీయడం మానేశారు తమిళ సినిమా. లేదు, అది హార్స్ రియాలిటీ నిజం. అది అవును నిజం, ఎందుకంటే అందరికి తగ్గట్టు తీయాలి. ఇప్పుడు అలాంటి సినిమాలు వచ్చారా, భారతీయుడు, ఆ తర్వాత రోబో, ఆ తర్వాత చాలా సినిమాలు, ప్రేమ, ఎన్నో మంచి మంచి క్లాసిక్స్ తమిళ నుంచి వచ్చినాయి. లేవంటే ఎన్నో పుణ్యం సెలవును కూడా ఉంది, కాకపోతే మాట్లాడుకోవచ్చు, అది తప్పేం కాదు. అయితే తమిళ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా మంచి పోటీ ఇస్తుండేది, కానీ వాళ్ళు వెనకబడిపోవడానికి కారణాలు అయితే ఇప్పుడు వాళ్ళు తమిళ సినిమా చేశారు. ఇప్పుడు తమిళ సినిమా వచ్చి ఇప్పుడు మన తెలుగు సినిమా చేసి మనం ఇప్పుడు తమిళ్లో పంపిస్తున్నప్పుడు తమిళకి వెళ్ళి ప్రమోషన్స్ చేయడం అలా చేస్తున్నాం. వాళ్ళ దగ్గర ప్రమోషన్స్ అన్ని ఎక్కడైనా చూసే పని. ఎప్పుడైనా విజయ్ గారు సినిమా అయిపోయిన తర్వాత విజయ్ గారు ప్రొడ్యూసర్ ఎవరైనా తెలుగుకి వచ్చి ఎప్పుడైనా ఎప్పుడు రాలే, అసలు రారు, ప్రమోషన్స్ చేయరు. ఆ ప్రమోషన్స్ చేయకపోవడం కూడా చాలా ఎఫెక్టివ్. ఇప్పుడు దాకా హిందీ మల్టీప్లెక్స్ లో, బాలీవుడ్ లో జైలర్, లియో కూడా ఆడలేదు. మామూలు సింగిల్ స్క్రీన్స్ లోనే ఎందుకు
ఎందుకంటే అక్కడ మరి ఇప్పుడు మల్టీప్లెక్స్ ఆడాలంటే మినిమం 8 weeks గ్యాప్ ఉండాలి ఓటీటీ రావడానికి. ఈ లోపల వీళ్ళ మల్టీప్లెక్స్ లో వేసి థియేటర్ లో ఆడించడానికి ట్రై చేస్తారు, కానీ కానీ 8 ఇక్కడ weeks లేదు తమిళ కదా. ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారంటే 8 weeks ఆడితే మల్టీప్లెక్స్ లో వేసుకోవచ్చు, అప్పటికి హ్యూజ్ నెంబర్స్ లేకపోతే నార్త్ మార్కెటింగ్ క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ కానీ అవ్వలేదు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తమిళ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లాభం కోసం 4 weeks 5 weeks కే ఓటీటీకి ఇచ్చేసుకుంటున్నారు. దానివల్ల మల్టీప్లెక్స్ లో ఆడట్లేదు. ఇప్పుడు ఎందుకంటే మల్టీప్లెక్స్ లో ఆడినప్పుడు ఎలా క్యాప్చర్ చేయగలరు డబ్బులు market ని? వచ్చేస్తున్నాయి కదా, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచే డబ్బులు వచ్చేస్తున్నప్పుడు డబ్బులు ఇప్పుడు మనకే వస్తున్నాయి. ఇప్పుడు ఏ సినిమా ఓటీటీకి అమ్మినా డబ్బులు వస్తాయి. అంతెందుకు వకీల్ సాబ్ అమ్మేస్తే 90 కోట్లు ఇస్తున్నారు అప్పుడు ఓటీటీకి అమ్మేస్తే. మరి థియేటర్ లో రిలీజ్ చేస్తారు, దానికి ఇంకా డబ్బులు వచ్చింది కదా. వచ్చింది తప్పులేదు, అంటే కానీ OTT కి కొన్ని అమ్ముకోవడం అన్నది తప్పు కాదు, ప్రొడ్యూసర్స్ లాభం చూసుకోవాలి, అది తప్పు కాదు. కాకపోతే వాళ్ళు 8 weeks అన్నది ఆ పీరియడ్ ఎప్పుడైతే ఉంచట్లేదో దాని వల్ల వెళ్ళట్లేదు. నిజంగానే. అంతవరకు ఎందుకు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో కంగువా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు తమిళ ప్రేక్షకులు. వాళ్ళందరూ కూడా డైరెక్టర్ క్రియేట్ చేసిన బజ్ మీద ట్రైలర్ మీద చూసి మంచి ఆశలు పెట్టుకున్న నిజంగా ఆశలు చేశారు. 8 weeks చెప్పాడు కదా, 8 weeks తర్వాత వస్తుంది, మీరు ఎలా ఉన్నా పర్లేదు. 4 weeks 5 weeks తర్వాత వచ్చింది కదా. మరి ఫ్లాప్ కాబట్టి ఫ్లాపే, హిట్ అయితే ఖచ్చితంగా 8 weeks తర్వాత వద్దు. హిట్ అయితే కదా, హిట్ అవ్వాలంటే ఫస్ట్ అలా బయటికి రావాలి అందులోంచి. మరి రాలేదు కదా, మనం ఏం చేయలేం, రాలేదు. అది ఆ పాన్ ఇండియా అపీల్ గానీ స్టోరీ గానీ, ఈ స్టోరీలో వేరియేషన్స్ ఉండట్లే వాళ్ళ దగ్గర. ఇప్పుడు కంగువాలో కూడా ఒక ట్రైబ్ ఆటలతోటే ఉంటది ఎప్పుడు. ఎంతసేపు ఇప్పుడు వాళ్ళు జోనర్ మార్చిన ట్రైబ్ అన్న కాన్సెప్ట్ మార్చట్లేదు. ఆ ట్రైబల్స్ ఎందుకంటే ఆ పాతకాల మనుషులు ఎంతకాలం ఇప్పుడు కొంతకాలం ఎవరన్నా చూస్తారు అంతే. ఎక్కువ కాలం ఇప్పుడు ఇది వరకు శంకర్ గారి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చాలా అద్భుతంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేమని. ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు శంకర్ గారి కాదు, కొరటాల శివ ఉండరా, ఆయన కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ తీసాడు ఇక్కడ. మరి ఇది వరకు చేసినంత ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే కాలంతో పాటు జనం మారారు, జనాల అభిప్రాయాలు మారాయి, జనాల అభిప్రాయాలు మారాయి, జనాల అభిరుచులు మారాయి. కాబట్టి ఇప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళు మలుచుకోవాలి. ఆయన ఇప్పుడు తమిళ్లో చూసుకుంటే 4-5 చెప్పండి, అది తెలుగులో చూసుకుంటే 10 మంది పైగా ఉన్నారు. ఎస్ఎస్ రాజమౌళి గారు, సుకుమార్ గారు, సందీప్ రెడ్డి, ఉన్నారు. యంగ్ డైరెక్టర్స్ లో కూడా ప్రశాంత్ వర్మ, తర్వాత సుజిత్, ఇంకొకరు ఎవరు గౌతమ్ తిన్ననూరి, ఇలాగా లెక్కేసుకుంటే 10 మంది దాకా ఉన్నారు. 10 మంది ఉన్నారు, అందరూ ప్రామిసింగ్ ఫిలిమ్స్ తీయగలరు ఇక్కడ. కానీ తమిళ నేటివిటీలు ఎవరైనా నాకు కొంచెం బాగా తెస్తారంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో బాగుందంటే వెట్రిమారన్ కానీ ఫిలిమ్స్ చాలా బాగుంటాయి. విడుదలలో కూడా అదే ట్రైబల్ గొడవ. విడుదలలో కూడా ఒక ట్రైబ్ గురించి దాని గురించే తప్ప అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏది ఉంది ఏదైనా సరే ఒక రూరల్ బ్రాక్ డ్రాప్ ఒక తమిళ నేటివిటీకి తగ్గట్టు తప్ప ఒక పాన్ ఇండియా అపీల్ అనేది ఒక స్టోరీకి వేరియేషన్ ఉండేది ఏమి ఉండట్లేదు. అయినా ఇప్పుడు అంతవరకు ఎందుకు తెలుగులో ఉంది. తెలుగులో ప్రభాస్ గారే 2,000 కోట్ల సినిమాలు ఉన్నాయి, ఒకటి 700 కోట్ల సినిమాలు ఉన్నాయి, ఒకటి బాహుబలి సిరీస్. అది మొత్తం ఇంకా పీరియాడిక్ హిస్టరీ ఆ టైప్ ఫిలిం హిస్టరీ. ఇప్పుడు కలికి ఉంది, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ డ్రామా, ఫ్యూచరిస్టిక్. మొత్తం మాస్ యాక్షన్ సినిమా. అలాగే ఇలా ఒక హీరోలోనే ఎన్ని వేరియేషన్లు ఉన్నాయి. ఒక హీరో తీసిన వేరు డైరెక్టర్లు అవును ఎన్ని వేరియేషన్లు ఉన్నాయి, 3 స్టోరీ వేరియేషన్స్. కానీ మరి అక్కడ అలా కనపడలేదు. దానివల్ల వాళ్ళు 1000 కోట్ల కొట్టడంలో చాలా ల్యాక్ అవుతున్నారు. కానీ విక్రమ్ లో ఉంది కదా, విక్రమ్ లో ఉన్నా కూడా అది ఆ మార్క్ రీచ్ అయిపోయింది కదా. అవును, అంటే మార్క్ రీచ్ అవ్వకపోవడం హిందీ మల్టీప్లెక్సెస్. అదే నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు కొన్ని డైరెక్టర్లు ఉన్నారు, అందరు డైరెక్టర్లు ఇలాగే ఉంటారంటే మనం చెప్పలేము. కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు, లోకేష్ కనకరాజ్ సినిమాలు ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాయి. లోకేష్ కనకరాజ్ సినిమాలు బాగున్నాయి, మార్చాలి అని మనం చెప్పకూడదు, వాళ్ళు చూసుకోవాలి. కానీ ఇప్పుడు TFI మాత్రం నెంబర్ 1 పొజిషన్ లో ఉండడానికి వాళ్ళ డౌన్ ఫాల్ కి కారణం ప్రమోషన్స్ చేయకపోవడం, పాన్ ఇండియన్ అపీల్ లేకపోవడం. అది కాకుండా అలా తమిళ నేటివిటీ సినిమాలు మాని ఇంకో కొత్త జోనర్ నే అందరికి చూపించేటట్టు కంటెంట్ మార్చాలి, చెయ్యాలి. అదే కొత్త కంటెంట్ తీసుకురాలి. ఎప్పుడు చెప్తాం కదా, ఇప్పుడు వాళ్ళు 1000 కోట్లు కొట్టగలిగే స్టామినా లేదంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. కొత్త కంటెంట్ వాళ్ళకి 1000 కోట్లు కొట్టగలిగే స్టామినా అయితే ఉంది. ఆ యాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర. సూర్య గారికి, రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి, కార్తిక్ గారికి, ఇలా చాలా మంది యాక్టర్స్ కి తెలుగులో కూడా మార్కెట్ ఉంది. ఎందుకు లేదు, తెలుగులో కూడా విపరీతంగా వెళ్తారు. ఒక తెలుగు హీరోకి ఉన్నంత క్రేజ్ వాళ్ళకి కూడా ఉంది. నిజంగా జైలర్ బాగుంది అన్న, జైలర్ బాగుంది. అలాంటి సినిమాలు ఇంకా రావాలి వాళ్ళ దగ్గర. అంటే 700కి వెళ్ళారు కదా. ఏదో ఒకటి వాళ్ళు ఇప్పుడు 723 crores రోబో 2.0. అది కాదు, ఇప్పుడు జైలర్ ఈ మధ్యకాలంలో నీకు వెరైటీ ఏంటో చెప్పనా, తమిళ సినిమా తెలుగు సినిమాని దాటడం కాదు, తమిళ సినిమాని దాటట్లేదు.
అయితే ఇప్పుడు 723.5 crores కొట్టింది రోబో 2.0. దాన్ని ఇప్పటికి ఆ సినిమా ఇప్పుడు వచ్చి ఆ సినిమా దాటలేదు. తమిళ్లో ఉన్న సినిమా అక్కడ రజనీకాంత్ గారే యాక్ట్ చేస్తారు 2.0. రజనీకాంత్ గారు జైలరా దాటలేదు. జైలు రాలేదు 700 వరకు వెళ్ళింది. అదే వాళ్ళకి పొటెన్షియాలిటీ లేదంటే ఉంది, కాకపోతే దాన్ని వాళ్ళు ఫుల్ రేంజ్ లో పుల్ చేయాలి. ఇప్పుడు ఈ వచ్చిన సినిమాలు ఏమన్నా ఫ్యూచరిస్టిక్ అంటే ఫ్యూచర్ సినిమాలు ఏమన్నా ఉంటే మనం ఇంకా హోప్స్ పెట్టుకోవాల్సిన 1000 crores వాళ్ళు కొడతారని అనుకున్నది ఏమన్నా ఉందంటే అది రోలెక్స్, ఖైదీ 2, విక్రమ్ 2. చూద్దాం. ఇట్లా. తమిళ సినిమా కూడా ఒక 1000 కోట్లు మార్క్ అచీవ్ చేయాలని అదే మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. మాకు ఒక తమిళ సినిమా సినిమా పరంగా. అంటే ద్వేషం ఏమీ లేదు, కాకపోతే మనకు అనిపించిన పాయింట్స్ చెప్పాం అంతే. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.